గోపాలపట్నంలోని ఎస్సీబీసీ కాలనీలో లక్ష్మీ గణపతి ఆలయం 26వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. లక్ష్మీ గణపతి ఆలయ చైర్మన్ నేను. మనం ప్రతి సంవత్సరం కూడా ఇది 25వ వార్షికోత్సవం జరపబడుతున్నది. ఈ ఆలయంలో మన హైందవ సంస్కృతి భాగంలో ప్రతి సంవత్సరం కూడా మనం పల్లెటూరులో చేసుకునే పరిస్థితి ఈరోజు సిటీ లిమిట్స్లో కూడా చాలా ఘనంగా జరపబడుతున్నవి. ప్రతి సంవత్సరం ఉదయం 5 గంటల నుంచి పూజా కార్యక్రమాలు పాల్గొనడం, వేలలో భక్తులు మన కార్యక్రమానికి హాజరవడం, అలాగే 10 గంటలకి స్వామివారికి పల్లకి ఊరేగింపు కూడా జరపబడుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి తప్పుడు గుళ్ళు అలాగే కోలాటంతో కార్యక్రమం ప్రారంభమై 6 గంటలకల్లా డ్యాన్స్ కార్యక్రమం అలాగే ఒక బుర్రకథ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఘనంగా జరపబడుతున్నది. ఈ గుడికి ప్రతిష్ట చేసిన కాడి నుంచి కూడా ఒక సెంటిమెంట్ గా ప్రతి భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని ఇక్కడ ఉన్నది ఏంటంటే ఎవరేం కోరికలు కోరుకున్నా ఆ కోరికలు తీర్చేవాడు మన 5 గ్రామాలకు కూడా మన ఇక్కడ లక్ష్మీ గణపతి. ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా భక్తులు హాజరై ఘనంగా ఈ యొక్క తీర్థ ప్రసాదం సేకరించి పరిస కార్యక్రమాన్ని కూడా ఘనంగా చేయడం జరుగుతుంది. కోటేశ్వరరావు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు, శ్రీ నవోదయ యువజన సేవా సంఘ అధ్యక్షులుగా మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మరి 2001 నుంచి 2026 అంటే ఇది 26వ వార్షికోత్సవం. మరి 26వ వార్షికోత్సవం ఘనంగా మా గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మరి స్వామివారి లక్ష్మీ గణపతి స్వామి నాకు తెలిసినంత వరకు ఈ యొక్క విశాఖ జిల్లాలోనే అది రెండవది, ఫస్ట్ మేము స్థాపించేటప్పటికి. అయితే మంచి పవర్ఫుల్ అయినటువంటి గాడ్, ఎందుకంటే మా గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్మి ఈరోజు ప్రతిరోజు కూడా ప్రతి కార్యక్రమాలు కూడా మా ఆలయంలో జరుగుతుంటాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నుండి ఆచార సాంప్రదాయాలు ఇంకా హిందూ సమాజంలో చక్కగా ఈ రోజుకి కూడా ఇంత వాతావరణంలో కూడా జరుగుతున్నాయి. మరి ఈ నిర్వహణ అంతా కూడా మా లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ మరి ఘనంగా నిర్వహించుకుంటున్నాం.